హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఇవాళ మనం విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్స్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం రండి. భవానీ ఐలాండ్ రీచ్ అవ్వడానికి బోట్స్ ఉంటాయి. అడల్ట్కి అయితే పర్ పర్సన్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ఒక 10-15 మినిట్స్లో భవానీ ఐలాండ్స్కి రీచ్ అయిపోతాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీతో ఎటు చూసినా చెట్లే ఉంటాయి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. బర్డ్స్ అయితే కీచ్ 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 అని సౌండ్స్ చేస్తూనే ఉంటాయి కంటిన్యూస్‌గా. మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అని అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లేజర్ షో, వాటర్ ఫౌంటైన్స్, మ్యూజిక్ ఫౌంటైన్స్ అలా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు ఏ టైమ్స్‌లో జరుగుతాయో కనుక్కోండి. అండ్ ఇక్కడ సైక్లింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మొత్తం భవానీ ఐలాండ్ చుట్టూ పాత్ ఉంటుంది. నడిచి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు నడిచి వెళ్ళండి. మేమైతే సైకిల్ తీసుకున్నాము. ఇద్దరు కలిసి ఒక సైకిల్ తీసుకోవచ్చు. అలానే సింగిల్ సైకిల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ చేస్తూ రివర్ వ్యూ దగ్గరకైతే వచ్చాము. చాలా బా అనిపించింది. అండ్ ఇక్కడ సెట్టింగ్ చూసారా? మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్ చేస్తుంది యాక్చువల్లీ ఇది. కానీ సెట్టింగ్ అయితే చాలా బావుంది. హ్యాపీగా వీకెండ్స్ ఫ్యామిలీతో కానీ లేదా ఫ్రెండ్స్‌తో కానీ చిల్ అవ్వడానికైతే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పాలి. ఈ క్రియేటివిటీ చూడండి. పాత స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా! దాంతో అమ్మవారి విగ్రహాన్ని, సింహాన్ని తయారు చేశారు. చాలా బా అనిపించింది. మాకు ఎంటర్ అవ్వగానే రిసార్ట్స్ కూడా కనిపించాయి. అంటే ఇక్కడ ఉండాలి అని అనుకునే వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడ రిసార్ట్స్‌లో ఉంటారనుకుంటా. రెస్టారెంట్స్ అండ్ కాఫెటేరియాస్ కూడా చాలానే ఉన్నాయి. సో, డెఫినెట్‌గా మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.